ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువుల చెట్టు నీడలో అంటూ గోపాలపట్నం ఎస్విఎల్ఎన్ జెడ్పీహెచ్ స్కూల్ 1992-93లో 10వ తరగతి చదివిన విద్యార్థులు ఆదివారం స్థానిక పాఠశాల ఆవరణంలో ఉత్సాహంగా గడిపారు. దేశ విదేశాలలో స్థిరపడిన వారంతా ఒకే చోటుకు చేరుకొని ఆప్యాయంగా పలకరించుకొని ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ 250 మంది ఆత్మీయ కలయికలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి చదువు చెప్పిన ఉపాధ్యాయులు ముఖ్య అతిథులుగా ఆహ్వానించారు. విద్యార్థులు శాలువాలు కప్పి సన్మానం చేసి ఉపాధ్యాయుల ఆశీర్వాదం తీసుకున్నారు. వారు మాట్లాడుతూ ఆ రోజుల్లో పాఠాలు చెప్పాలంటే బెత్తం ఉండాలని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ సాంబశివ మూర్తి, అప్పారావు, లక్ష్మీనారాయణ, సాంబమూర్తి, శ్రీరామ్ మూర్తి, లక్ష్మీనారాయణ, ఉషారాణి, వజ్రావతి, నిర్మల విద్యార్థులు పాల్గొన్నారు. గర్వంగా మీకు చెప్పగలుగుతున్నా సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మన ఈ జాగా ఓనర్ అయినటువంటి స్వామివారి కృప క్లాసులోకి వెళ్ళి పాఠం చెప్పాల్సిన వాళ్ళు వాళ్ళందరినీ మోటివేట్ చేసి ప్రణాళికలన్నీ తయారు చేసి చెప్పడంతో మాకు స్కూల్ తర్వాత మంచి అభివృద్ధిలోకి వచ్చింది. అధికారులు చాలా ఇష్టపడేవారు. వెనకాతల 4 ఎకరాల జాగా, అది ఎన్ని కోట్లు ఉంటుందో ఇప్పుడు మీరు లెక్క పెట్టుకోవచ్చు. ఆ జాగా ఏమీ కాకుండా వాడు మనకిచ్చి 2 లక్షల రూపాయలు గోడ కట్టించేందుకు కూడా ఇచ్చారు. అప్పుడు ఉండేటువంటి అంటే మన స్కూల్లో జరుగుతున్న విషయాలు చూసి ఆనందించి వీళ్ళు ఖచ్చితంగా చేస్తారు, ఈ స్కూల్ అభివృద్ధి చేయగలరు అనేది దృష్టి మీద ఇచ్చారు. ఇందాక నేను చెప్పినట్లు మీకు కూడా మంచి రిజల్ట్ రావాలి, చాలా కష్టపడాలి అనే ఉద్దేశంతో వచ్చాను నేను. మన పాఠశాల పేరు చెప్తే రాష్ట్రంలో పెద్ద పాఠశాల ఏదంటే జెడ్పీహెచ్ గోపాలపట్నం. అది దురదృష్టవశాత్తు 2001లో ఈ పాఠశాలని 2 పాఠశాలలు విభజించడం వలన కొంచెం గుర్తింపు తగ్గిపోయింది. ఇదే విషయాన్ని మన జిల్లాలోని ఇంకో పాఠశాలకి పేరుపోయింది. అయితే ఎంత జీ సెక్షన్ వరకు పిల్లలు ఉండి అయినా సరే షెట్ల కింద చదువుకున్నా సరే కిందని పోయినటువంటి గచ్చులున్న కూర్చొని నిద్ర నేర్చుకొని మంచి అభివృద్ధి చెందిన పిల్లలు ఎంతోమంది మన పాఠశాల నుంచి ఉన్నారు. ఎందుకంటే నాకు సుమారు 82 నుంచి 2002 వరకు ఈ పాఠశాలతో అనుబంధం ఉంది. వచ్చిన ఒక 4 సంవత్సరాలు కానీ మనకే ఆ ప్రథమ స్థానం. ఈ స్కూల్లో పనిచేసే మాస్టర్లకు కూడా ప్రత్యేకమైన గుర్తింపు ఉండేది, హెడ్ మాస్టర్ కూడా గుర్తింపు ఉండేది. ఇవన్నింటికీ కూడా మీ అందరూ కూడా డైరెక్ట్గా బాధ్యులు. చాలా సంతోషం. నన్ను వీళ్ళు వచ్చి పిలవడానికి మా ఇంటికి వస్తే అసలు నా ఆరోగ్య దృష్ట్యా నేను ఎక్కడికి వెళ్ళను లేదు, పిల్లల ఇంటికి కూడా వెళ్ళను. మేము ఉన్నది ఒక చిన్న పల్లెటూరులో ఉన్నాం ఇప్పుడు. ఎందుకంటే ఈ పైన తిరగడానికి కూడా ఆస్కారం లేనటువంటి మా ఏరియా అయిపోయింది. గోపాలపట్నంలో మా ఇంటి దగ్గర బయటికి రాలేకపోతున్నాం. ఆ కారణం వల్ల దూరంగా వెళ్ళిపోయి బతుకుతున్నాం.